వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై ఆర్టీఏ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్ నుండి వెళ్లే ప్రతి ఒక్క బస్సును క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఫైర్ సేఫ్టీ పాటించని పలు బస్సులను గుర్తించి టికెట్ రేట్ల గురించి ప్యాసింజర్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న పలు బస్సులను సీజ్ చేశారు. శాఖ మంత్రి మరియు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ముఖ్యంగా ఏంటంటే ఈ సంక్రాంతి సీజన్లో ఎక్సెస్ ఫేర్స్ ఈ సిసి బస్ ఆపరేటర్స్ కలెక్ట్ చేస్తున్నట్టు దృష్టికి రావడంతో మరి మా శాఖ నుంచి రవాణా మంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజలకు ఇబ్బంది కలగవద్దు అనే ఉద్దేశంతో ఈ హైదరాబాద్ రంగారెడ్డి టీమ్సే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఇన్స్పెక్టర్స్ డిప్లాయ్ చేసి మరి ఈ బసెస్ మీద రైడ్స్ చేయటం జరుగుతున్నది. మరి ప్రజలందరూ కూడా ఎక్కడన్నా ఎక్సెస్ ఫేర్ వాళ్ళ దృష్టికి వచ్చినట్లయితే మాకు కంప్లైంట్ చేసినట్లయితే మేము తప్పకుండా బండి మీద కేసు రాసి సీజ్ చేయటం జరుగుతున్నది. కాబట్టి ట్రావెల్ యజమానులకు ముఖ్యంగా హెచ్చరిక ఏంటంటే దయచేసి సంక్రాంతికి హైదరాబాద్కి వెళ్ళి ఇతర జిల్లాలకు పోయేటోళ్ళందరికీ కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కలగకుండా వాళ్ళని సేఫ్టీ కూడా తీసుకుపోవాలి. ఎక్సెస్ ప్యాసింజర్స్ ఎక్సెస్ ఫేర్స్ కూడా కలెక్ట్ చేయొద్దని తెలియజేస్తున్నాము. అట్లనే బండికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆర్సీ కానివ్వండి, ట్యాక్స్, ఫిట్నెస్, పర్మిటు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ విధిగా కలిగి ఉండాలి. లేనట్లయితే వాటి మీద కూడా మేము ఇప్పటి వరకు కేసులు రాస్తున్నాము. రోడ్ సేఫ్టీ యాంగిల్స్ లో కూడా మరి ఎక్కువ ప్యాసింజర్స్ ని క్యారీ చేయొద్దు. సెకండ్ డ్రైవర్ తప్పకుండా ఉండాలి. మరి అట్లనే లగేజ్ కూడా క్యారీ చేయకూడదు. ఇతరత ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నాము. దయచేసి ప్యాసింజర్స్ అంతా ఎక్కువ ఫేర్స్ కలెక్ట్ చేయకుండా సురక్షితంగా వారి ప్రాంతాలకు చేరవేయాలని ట్రావెల్ యజమానులను కోరుకుంటున్నాము. లేనట్లయితే మేము వారి మీద రైడ్స్ చేసి సీజ్ చేయడం జరుగుతుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు వివిధ రాష్ట్రాలకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ప్రజల నుండి అధిక మొత్తంలో రవాణా ఛార్జీలు వసూలు చేసి ప్రజలకు చేరవేస్తున్నారని చెప్పి ఉన్నతాధికారుల నుంచి మాకు ఆదేశాలు రావడం జరిగింది. కాబట్టి అలాంటి ట్రావెల్స్ లని ఏదైనా అధిక మొత్తంలో బస్సు ప్రయాణికుల నుంచి రవాణా ఛార్జీలు వసూలు చేయకుండా సరైన ఛార్జీల ప్రకారమే తీసుకుపోవాలని చెప్పి మా అధికారులు మాకు సూచన ఇచ్చారు. అలాంటి చర్యలు అంటే వైలేషన్ చేసిన ఏదైనా కానీ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేయమని చెప్పి మాకు అధికారులు ఆదేశించారు. మేము కూడా అదే విధంగా ప్రత్యేక తనిఖీలో భాగంగా ఈరోజు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా మరియు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి అందరికీ అందరి మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్టీఓలను డిప్లాయ్ చేయడం జరిగింది. మరియు మా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, మా కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ అందరు ఇక్కడ బెంగళూరు నుంచి బెంగళూరు హైవే ఒక టీమ్స్ నడుస్తూ ఉన్నవి, విజయవాడ టీమ్స్ నడుస్తూ ఉన్నవి. కాబట్టి ఇక్కడ ఎలాంటి మనకి వైలేషన్ జరిగినా కూడా తక్షణమే వాహనంపై కేసు బుక్ చేసి సీజ్ చేయడం జరుగుతుందని చెప్పి మేము తెలియపరుస్తున్నాం. ఇక్కడికి మనకి 20 మంది అంటే 4 ఆర్టీఓలు, డిప్యూటీ కమిషనరు, 20 మంది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, 20 మంది కానిస్టేబుల్స్, హోంగార్డ్స్ వచ్చిన్నారు. మేము ఇప్పటికే స్టార్ట్ చేశాము. ఇప్పటికే 4 కేసులు బుక్ చేశాం. మేము 2 బండ్లు కూడా సీజ్ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు ఇంకా మనకి ఇప్పుడు బెంగళూరు కూడా చెకింగ్ నడుస్తూ ఉన్నది. ఇంకా మనకి బస్సులు వచ్చే టైం ఇంకా చాలా ఉన్నది. కాబట్టి మనము తెల్లవారుజాముల వరకు మేము ప్రత్యేక తనిఖీలు చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. కార్లు వెళ్తున్నాయి కదా సార్, దాని మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారు? కార్లో కూడా చాలా మంది పర్సనల్ గా పోతా ఉంటారు కాబట్టి వాళ్ళని మనం ఎలాంటి ఇబ్బంది పెట్టే అవసరం లేదనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు పెట్టుకొని ట్యాక్స్ పేడ్ కాకుండా ఇప్పుడు మాకు అలాంటిది ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే ప్రైవేట్ వాహనాలపై కూడా మనము వెహికల్ సీజ్ చేస్తాము, తనిఖీ చేసి సీజ్ చేస్తామని తెలియపరుస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అంటే హైదరాబాద్ చుట్టుపక్కల అన్ని జిల్లాల నుంచి మనము ప్రత్యేక తనిఖీలు మా కమిషనర్ ఆదేశాల మేరకు, మా మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు మా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అందరూ పర్యవేక్షిస్తున్నారు. ప్రతి గంటకి మేము యొక్క జరిగిన విషయాలు మొత్తం అన్ని చేరవేస్తున్నాం మేము మా జాయింట్ కమిషనర్. రవాణా శాఖ మంత్రి అధికారుల మేరకు, తర్వాత రవాణా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ స్పెషల్ సంక్రాంతి శుభ సందర్భంగా బస్సులు ఎక్కువ వసూలు ఛార్జ్ చేయడంతో మాకు ఇన్ఫర్మేషన్ తోటి మేము ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతున్నారు.
ఎక్కువ వసూలు చేస్తున్నారు. పబ్లిక్ ఇబ్బంది కాకుండా మేము ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ బండ్లు ఎక్కువ మెర్సెంటైల్ గుడ్స్ చేయడం కానీ, ఫైర్ ఎక్స్టెన్సర్ కానీ, ప్యాసింజర్స్ ఎక్కువ ఓవర్లోడ్ తీసుకుపోకుండా మేము చర్యలు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 20 బండ్ల పైన పనిష్మెంట్, అంటే 250 బండ్లు మేము చేసినాము. 20 బండ్ల పైన కేసు బుక్ చేయడం జరిగింది. అంటే వాళ్ళకి పర్మిషన్స్ లేకుండా ఎట్లా? పర్మిషన్ అంటే పనిష్మెంట్స్, అంతే పనిష్మెంట్స్. ప్యాసింజర్ మనం అందులో కూర్చొని రాష్ట్రం మరి ఎట్లా దాని సౌకర్యాలు వాళ్ళు వేరే బండ్ల సబ్స్టిట్యూట్ చేయడం కానీ, ఆర్టీసీ సబ్స్టిట్యూట్ స్టాండ్ బై పెట్టుకోవడం కానీ చేయడం జరుగుతుంది. ఎంత ఫైన్ ఏమంటే పైన ఒక వైలేషన్ బట్టి ఒక పనిష్మెంట్ ఉంటుంది. ట్యాక్స్ ఇష్యూ ఉంటే మేము సీజ్ చేసేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే పబ్లిక్ దగ్గర మామూలుగా ఎక్కువ వసూలు చేస్తారు అని చెప్పేసి అదేమన్నా మీకు దృష్టికి వచ్చిందా? అది వస్తే మేము చర్యలు తీసుకోవాలంటుంది దాని మీద. మాకు ఇంతవరకు అయితే కంప్లైంట్స్ ఓవరాల్ వస్తుంది తప్ప రిటర్న్ ఎక్కడ ఎవరు ఇవ్వలేదు. మాకు చెప్పడం జరుగుతుంది తప్ప మాకు ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ రిటర్న్ లేవాలంటే ఎవరు ఇవ్వలేదు మాకు. ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఎంతమంది పాల్గొంటారు? ఇప్పుడు ఆల్మోస్ట్ మా దగ్గర 15 మంది 20 మంది అనుకున్నాం. ఇక్కడ హైదరాబాద్ టీము, రంగా టీము జరుగుతుంది. హైదరాబాద్ టీము, రంగా టీం మొత్తం విజయవాడ హైవే మీద, బెంగళూరు హైవే మీద కొంత ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది.